అక్కినేని నాగచైతన్య వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు. ఇటీవల విడుదలైన తండేల్ సినిమాలో మత్స్యకారుడిగా చేసిన పాత్రకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించాడు. ఇదిలా ఉండగా నాగచైతన్య తన వ్యక్తిగత జీవితం విషయంలో కూడా ఇటీవల ఓ కీలక అడుగు వేశాడు. శోభితా ధూళిపాలను పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాడు. వీరి పెళ్లి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. నాగచైతన్య గతంలో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఏం మాయ చేసావే సినిమాతో మొదలైన ప్రేమలో నిమగ్నమై కొన్ని సంవత్సరాల పాటు ఒకటిగా జీవించారు. అయితే అనుకోని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత తీరా తమ కెరియర్లపై దృష్టి పెట్టారు. సమంత ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాలో యాక్టివ్ అయింది. నాగచైతన్య కూడా వరుసగా సినిమాలతో బిజీ అయ్యాడు. ఈ క్రమంలో మజిలీ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నాగచైతన్య కెరియర్లో ఓ మైలురాయిగా నిలిచింది. సమంత ఇందులో కథానాయికగా నటించింది. ఇందులో దివ్యాంక కౌశిక్ చేసిన పాత్రకు మొదట శోభితా ధూళిపాలను ఎంపిక చేశారని ఫిలిం సర్కిల్స్లో టాక్. ఆమెతో కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్ నుంచి వైదొలిగిందని తెలుస్తోంది. ఆమె స్థానంలో దివ్యాంక కౌశిక్ వచ్చిందన్నది సమాచారం. దీంతో నిజానికి ఒకే సినిమా కోసం నాగచైతన్య, సమంత, శోభిత ముగ్గురు జత కట్టినట్టు ఇప్పుడు తెలిసి ఇది అభిమానులకు బుర్ర పేలిపోయే ట్విస్ట్ అనిపిస్తోంది. అయితే సినిమాలో చివరకు శోభిత కనిపించకపోయినా షూటింగ్ దశలో మాత్రం ఆమె భాగస్వామ్యం ఉండటం ఈ వార్తను ఆసక్తికరంగా మార్చింది. ప్రస్తుతం ఈ విషయం ఫిలిం నగర్లో చర్చనీయాంశంగా మారింది.